నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. నంద్యాల పట్టణంలోని శిల్పా సేవా సమితి నందు 200 మంది మహిళలకు దాదాపు 30 లక్షల రూపాయల రుణాలను నేడు శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. గెలిచినా ఓడినా శిల్పా సేవా సమితి కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, మాకు పదవుల కంటే ప్రజలు ప్రజాసేవనే ముఖ్యమని నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, ముందుగా నంద్యాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నంద్యాల పట్టణంలోని 200 మంది మహిళలకు దాదాపు 30 లక్షల రూపాయల రుణాలను అందజేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో గత 14 సంవత్సరాల నుండి శిల్పా మహిళా బ్యాంకును నిర్వహించడం జరుగుతున్నదని, తాము గెలిచినా ఓడినా రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల ఆశీస్సులు పొందుతున్నామని తెలిపారు. అలాగే నంద్యాల నియోజకవర్గంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా శిల్పా కుటుంబం సంపాదించిన దానిలో కొంతవరకు నంద్యాల ప్రజల కోసం సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. చాలా మంది ఎన్నికల సందర్భంలో మాత్రమే సేవా కార్యక్రమాలను నిర్వహించి ఎన్నికలు అయిపోయిన వెంటనే సేవా కార్యక్రమాలకు స్వస్తి పలకడం చూస్తున్నారని తెలిపారు. నంద్యాల ప్రజలకు శిల్పా సేవా సమితి ద్వారా సేవా కార్యక్రమాలు అందిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ, సహదేవుడు మహిళలు పాల్గొన్నారు. 2 రోజులు అమావాస్య తర్వాత దసరా శుభాకాంక్షలు. మీ అందరికీ పండుగ బాగా జరుపుకోవాలని, మనందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీకు తెలిసినట్టే 2010 నుంచి మన శిల్పా మహిళా బ్యాంక్ మనము జరుపుకుంటూ వస్తున్నాం నిరంతరంగా. రాజకీయాలను నేను ఈరోజు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మీరు బాగున్నారు, అందరూ మీరు బాగుంటే మేము బాగున్నట్టే అనుకుంటాం. సో అదంతా మాట్లాడకుండా 2 సార్లు మేము ఓడిపోయినా సరే నిరంతరంగా మేము బ్యాంక్ ని నడిపిస్తూనే వచ్చాము. ఇలానే కొనసాగిస్తాం కూడా, ఎందుకంటే మాకు పదవులు కాదు, ప్రజలే ముఖ్యం. మీరు బాగుంటే మేము బాగుంటామని ఎప్పుడు మా మామగారు మాకు నీరు పోస్తూనే ఉంటారు. సో ఈ మధ్యన నేను కూడా అలానే అయిపోయినా, కానీ ఈ మధ్యన చాలా తక్కువ అయిపోయింది నేను నంద్యాలకి రావడం. సో మిమ్మల్ని అందరినీ చాలా నిజంగా మిస్ అవుతున్నాం. మీరు అనుకుంటున్నారు కానీ ఎక్కువ ఉంటుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ నెలకు ఒక్కసారి రావాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నాకు పని లేదు కాబట్టి. కానీ పని లేదని నేను అనుకోను. నా వరకు ఈ రోజు మీరు చూసుకుంటే దాదాపు 200 మందికి ఈ రోజు మనము రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 30 లక్షలు. ఈ 30 లక్షలు మరి మనం కష్టపడి మేము తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది. ఇది గవర్నమెంట్ సొమ్మా కాదు. శిల్పా మోహన్ రెడ్డి గారు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎంతో కష్టపడి మీ మంచి కోసం మా అక్క చెల్లెలు బాగుండాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక వంతు మీకు కూడా పెట్టాలని మాత్రమే ఆలోచించి నిరంతరంగా ఇది మేము కొనసాగిస్తున్నాం. ఎందుకంటే నా భర్తకి ఇష్టం లేదు నేను చెప్పడం, కానీ ఒకటే చెప్తున్నాను, నేను ఈ ఇంటి కూతుర్ని కాదు, కోడల్ని. నేను ఆ ఇంట్లో 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నన్ను ఎప్పుడు ఒక కూతురులాగే చూశారు వాళ్ళ ఇంట్లో, కోడల్లాగా ఎప్పుడు చూడలేదు. కోడలంటే బయట మనిషి కదా, ఒక కూతురులాగే చూశారు నన్ను. ఏ రోజు నాకు ఇంత కష్టం రానేలేదు. ఇంత బాగా చూస్తున్నారు, సంస్థల్ని ఇంత బాగా నడిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మంచి జరగాలని మాత్రమే మనం అందరం కోరుకుందాం. ఆ ఒక్క కోరిక నాది తీర్చండి. మేము ఎక్కడున్నా మేము బాగుండాలని మీరు అనుకోండి, మీరెక్కడున్నా బాగుండాలని మేము అనుకుంటాం. దానికంటే మించి నేను ఏం అడగదలుచుకోలేదు. అలాగే నిరంతరంగా సాగించడానికి కారణం కూడా మీరే. సో ఈ 10 నెలలు కూడా కరెక్ట్ గా కట్టుకొని మా సిబ్బందికి, బ్యాంకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను. మేమే వస్తున్నాం కదా, అందరు బాగున్నారా, బాగా చూసుకుంటున్నారా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా ఫోన్లు చేసి? ఏం లేదు కదా. సో దీన్ని అప్పు అనకూడదు, ఇది ప్రేమ అని మాత్రమే అనాలి. ఎస్. సో మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజు శిల్పా మహిళా సహకార్ తరపున దాదాపు 200 మందికి 30 లక్షల రూపాయలు లోన్లు ఇవ్వడం జరిగింది. నంద్యాల పట్టణ మహిళలందరూ కూడా శిల్పా మహిళా సహకార్ సర్వీసెస్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక రోజు ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నాము, వీళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఏమన్నా డబ్బులు అడుగుతారేమో, వాళ్ళు ఏదైనా సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నారేమో, వీళ్ళని పలకరిస్తే ఏమన్నా మనకి ఇబ్బంది అవుతుందేమో అనే రోజులు, అవునా, అందరు ఎదుర్కొనే ఉంటారు ఏదో ఒక సమయంలో, నాతో సహా. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి సంస్థను ఇంత నష్టానికి ఓర్చి వాళ్ళ సమయాన్ని కూడా మన కోసమే
ఆ, ఆ, వెచ్చిస్తూ వాళ్ళు కుటుంబ సభ్యులను కూడా, ఇప్పుడు వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, మీరు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి పిల్లలు మీకు ఎంత వయసు కూడా మీకు తెలుసు, చాలా చిన్న పిల్లలు. మరి ఆ పిల్లల్ని కూడా వదిలేసి 5 సంవత్సరాలు ఆయన మన కోసం ఇక్కడ కష్టపడ్డారు. నంద్యాలలో ఎక్కడెక్కడో ఎన్నో మార్పులు మీరు చూసింటారు, పార్కులు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి. నాకు తెలిసినంత వరకు మేము చూసాం. ఫస్ట్ నంద్యాల ఎట్లా ఉంది, 2019కి ముందు నంద్యాల ఎట్లా ఉంది, 2024 వచ్చే వరకు నంద్యాల ఎట్లా ఉంది అనేది కూడా దాదాపుగా అందరూ చూసిన వాళ్ళే. కాబట్టి మనం విఘ్నతతో ఆలోచించి ఇక ముందైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మనం వాటిని తీసుకుంటూ వాటి ద్వారా లబ్ధి పొందుతూ ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. ఈ నంద్యాల ప్రజలందరూ శిల్ప కుటుంబం అనుకున్నాము. అందులో కొంతమంది చేసిన పొరపాట్లకి ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నాము. అంటే అప్పుడు మనం కొందరు చేసినా ఒక్కరు చేసినా తప్పు మాత్రం కుటుంబానికైతే పడింది కదా, మన ఎమ్మెల్యే గారికి అయితే పడింది. నేను నమ్మి ఈ రోజు అవకాశం ఇచ్చారు, రెండోసారి నాకు అవకాశం ఇయ్యలేదని నేను మిమ్మల్ని దూరం చేసుకోను, వీళ్ళు నా కుటుంబ సభ్యులే అనే విధంగా ఉన్న పదవిలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారే. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ దుర్బుద్ధితో లేవనెత్తిన కొన్ని దుష్ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఇటువంటి అసత్యపు ప్రచారాలు ఇకనైనా సీఎం చంద్రబాబు నాయుడు మానుకోవాలని, అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని, ఇటువంటి రాజకీయ కుయుక్తులకు ఇకనైనా స్వస్తి పలకాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు కోరారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తిరుపతి లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళనం చేయాలని ఆ దేవదేవుని వేడుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు ప్రసాదంపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వైఎస్ఆర్ పార్టీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, ఇది తగదన్నారు. కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు పలుమార్లు వివేచనతో ఆలోచించి వెల్లడి చేయాలని హితవు పలికారు. ఒకవేళ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ ఉన్నట్లు అనుమానాలు ఉంటే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో ఎటువంటి విచారణ అయినా చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు హర్షించారని అన్నారు. గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసినటువంటి అబద్ధపు ప్రచారాలతో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను చేశామన్నారు. చంద్రబాబు నాయుడుకు సద్బుద్ధి ప్రసాదించాలని, రాష్ట్రం బాగుండాలని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత, తిరుపతి లడ్డు విశిష్టత మరింత ముందుకు తీసుకువెళ్లి భక్తుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేందుకు వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతాప్ రెడ్డి, రామసుబ్బయ్య, శరత్, కౌన్సిలర్స్ కృష్ణమోహన్, పున్నా రాజేశ్వరి, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, పున్నా శేషయ్య, కిరణ్ కుమార్, చింత శ్రీనివాసులు, రామసుబ్బారెడ్డి, శివనాగిరెడ్డి, దండె సుధాకర్, దండె శ్రీనివాసులు, రవికుమార్ రెడ్డి, శంకర్ నాయక్, కుమారి రాముడు, సన్నాల సాయిరాం రెడ్డి, టీవీ రమణ, చింతకుట్ల భాస్కర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సాక్షాత్తు గుడిపాటిగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందరం సమావేశమై ఈరోజు చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలగాలని చెప్పేసి భగవంతుని దర్శించడానికి కూడా ఈ దేశంలో ఎక్కడ నిబంధనలు పెట్టని వారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలయంలోకి ప్రవేశించకూడదు, డిక్లరేషన్ కావాలని చెప్పేసి ఒక రూల్ తీసుకొని వచ్చినాడు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పర్యాయాలు మరి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరిగింది. అదేవిధంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని పట్టు వస్త్రాలు ఆయన సమర్పించడం జరిగింది. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు
మరి రాజకీయాలను కూడా దేవుని వాడుకుంటూ మరి ఈరోజు దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వర స్వామి జ్ఞానోదయం కలిగించాలని చెప్పేసి ఈరోజు నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు అందరము మూకుముడిగా గోవిందనామ స్మరణ చేస్తూ వెంకటేశ్వర స్వామికి ఈరోజు మేము ఆయనకు ఆ స్వామి వారిని దర్శించడం జరిగింది. ఆయన కలుపు కలగాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ప్రార్థిస్తా ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన పథకాలు అమలు చేయలేక, విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్డుకోలేక, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను డైవర్ట్ చేయడానికి లాస్ట్ కు దేవుడిని కూడా వాడేసుకున్నాడు. తిరుపతి వెంకటేశ్వరనే వాడేసుకున్నాడు. లడ్డులో ఏదో కల్తీ జరుగుతుందని చెప్పి అపవిత్రమైన ఆరోపణలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమలకి రావడానికి కూడా డిక్లరేషన్ పెడుతున్నారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర మొదలుపెట్టింది అక్కడి నుంచే, ఆ తర్వాత పాదయాత్ర ముగించింది తిరుమతి వెంకటేశ్వర దర్శించుకునే. మీరైనా చెప్పులు వేసుకుని విగ్రహాలు తీసుకుంటారేమో కానీ ఒకసారి మా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు చూడండి. ఒక దేవుని విగ్రహం ఇస్తే చెప్పులు ఇప్పే తీసుకుంటాడు. నువ్వు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే చిన్న దేవుని విగ్రహం ఇస్తే చెప్పులు వేసుకునే తీసుకుంటున్నారు. దేవుని పట్ల ఎంత అంకిత భావం ఉంది స్వామి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీరు ప్రజలకు ఏం చేయాలో ఆలోచించుకోండి. తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం జరిగింది. తిరుమల విశిష్టత దెబ్బతినింది. తిరుమల లడ్డులో అనిమల్ ఫ్యాట్, జంతు అవశేషాలు కలిపారని చెప్పి ఒక పార్టీ నాయకుడు అంటే ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మిగతా కూటమి పార్టీ అందరూ కూడా కలిసి ఆరోపణలు చేయడం జరిగింది. అలాంటి ఆరోపణ నిజం కాదని చెప్పి కళ్ళ ముందే కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఈవో గారు చెప్పారు, జూన్ 12వ తారీఖున వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లను మేము వాపసు పంపడం జరిగింది. మేము లడ్డులో ఉపయోగించడం జరగలేదు అనేటువంటి మాట వారు చెప్తుంటే, మీరు లడ్డులో కల్తీ జరిగింది, జూన్ 12వ తారీఖున వచ్చినటువంటి ట్యాంకర్లను ఉపయోగించారని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ఇది వాస్తవం కాదని చెప్పి సాక్షాత్ ఈఓ గారు అధికార రాతపూర్వకం కావచ్చు, వాళ్ళు అధికారికంగా లెటర్ పూర్వకం కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు చెప్తా ఉంటే ఒక పార్టీ నాయకుడిపై, ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లాలి, వారిని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వారు తిరుమల లడ్డు అపవిత్రం జరిగింది, తిరుమల ప్రాసెస్ దెబ్బతిందని చెప్పి వారు ఆరోపిస్తా ఉన్నారు. నిజంగా జరగని దాన్ని కూడా జరిగిందని చెప్పడం చాలా దుర్మార్గం. ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కాబట్టి, కళ్ళ ముందే సాక్ష్యాధారాలు కనబడుతున్నాయి కాబట్టి, ఆ దేవదేవుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకు కూటమి నాయకులకు కూడా మంచి సద్బుద్ధి ప్రసాదించాలి. తప్పకుండా ఆ దేవదేవుడిని ఒకటే కోరుకుంటున్నాం, స్వామి మీకు అన్నీ తెలుసు, ఆధారాలతో సహా అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి జరగని దాన్ని జరిగినట్టు చెప్తున్నటువంటి వారికి తప్పకుండా మీరు శిక్ష వేయాలి. ఏదైతే న్యాయం అయితే ఉందో న్యాయంగా మాట్లాడుతున్నట్టు నాయకులకు మీరు రక్షణగా అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు నంద్యాల వైఎస్ఆర్ పార్టీ తరఫున నంద్యాలలో ఉన్నటువంటి కార్యకర్తలము నాయకులం అందరం వచ్చి ఆ దేవదేవుడికి మొక్కుకొని, ఎందుకంటే తిరుమల ప్రాశస్త్యాన్ని ఎవరు కూడా దెబ్బతీయరు కూడా, ఏ పార్టీ కూడా దెబ్బతీయదు. ఎందుకంటే మనం అందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామి దయతో భక్తితో ప్రతి ఒక్కరు కూడా పూజిస్తాం కాబట్టి ఎవరికి ఆ ఆలోచన రాదు, వారికి కూడా రాకూడదు. ఎందుకంటే వారు కూడా పరిపాలించారు కాబట్టి, వారు కూడా ఏదైతే ఏ విధంగా పరిపాలన చేశారో మా నాయకుడు కూడా అదే విధంగా పరిపాలన చేశాడు. ఎక్కడ కూడా మా నాయకుడు కలిపినటువంటి పరిస్థితి కానీ కలిపేటువంటి అవకాశం లేదు. కాబట్టి నిజంగా ఎవరైతే ఆరోపించారో వారిని శిక్షించి వారికి సద్బుద్ధి ప్రసాదించి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు ఇది ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఎందుకంటే సూపర్ 6 అని చెప్పి ఎలక్షన్లకు ముందు ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. ఆ సూపర్ 6లు ఇవ్వకపోతూ ప్రజల్లో నన్ను విమర్శిస్తారనేటువంటి ఉద్దేశంతో వారే తిరిగి ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇస్తామన్న పథకాలు ఇవ్వలేకపోయి ప్రజలలో అబాస్ పాలవుతున్నారు కాబట్టి ఏదో విధంగా అది తప్పుదోవ పట్టించాలి, వాటిని డైవర్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. కానీ వేరేది కాదని చెప్పి తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ వివాదం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినదే. ఇది ఎంతో మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా వారి మనోభావాలకు సంబంధించిన అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి
దుష్ప్రచారం చేసి ఒక వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశానికి సంబంధించినటువంటి విషయం మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయానికి వచ్చిన తర్వాత కమిటీ కాదు, ఏదైనా సరే వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఒక హైకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయించిన తర్వాత ఏదైనా సరే ఆధారాలు ఉంటే గనుక వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప నిర్ణయానికి వచ్చిన తర్వాత పార్టీని ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధమైనటువంటి చేయడం అనేది ప్రజలందరూ కూడా ఎవరు హర్షించడం లేదు. ఎన్నో హామీలను మొన్న ఎన్నికల్లో ఇచ్చి వాటన్నింటినీ కూడా ఆలోచించకుండా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు టాపిక్ ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఏది జరగకపోయినా ఏదో జరుగుతా అన్నట్లు క్రియేట్ చేస్తూ మన రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద అవాకులు చెవాకులు పేలుతూ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈరోజు అబద్ధాలను ప్రచారం చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కూటమి నాయకులు ఈ ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా మంచి బుద్ధి రావాలని ఈరోజు మా నంద్యాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మేమందరము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరం ఇక్కడ వచ్చేసి స్వామివారిని దర్శించుకొని మరి వారికి విన్నవించుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగిన లడ్డు వివాదంపై ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అసలుకు ఎవరైనా తెలివిన వాళ్ళు లడ్డూలో కల్తీ అనేది ఎవరైనా చెప్పగలుగుతారా? అది లడ్డూలో ఆ జంతువుల కొవ్వు కలిపినారనేది ఎంతవరకు సమంజసం? అది నిరూపించండి. హైకోర్టు జడ్జితోనో మీరు వేసే సిట్టుతో కాకుండా హైకోర్టు జడ్జితో కానీ ఇంకొకటి వేరే ద్వారా మీరు విచారించండి. అంతేగాని మీరు ప్రతిపక్షం మీద ఇలాంటి నిందలు వేయడం చాలా ఇది పద్ధతిగా ఉన్నది. దీనికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. నంద్యాల పట్టణం నాగులకుంట రోడ్డు నందు ఉన్న పాలకొమ్మ చెట్టు స్థలం ఎక్కడ ఉందో చెప్పాలని ఎన్నో దశాబ్దాలుగా పూజలందుకుంటున్న పాలకొమ్మ చెట్టు ప్రదేశంలో అక్రమ నిర్మాణం వెలిసిందా? ఆ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ స్థలం విస్తీర్ణం ఎంత? అక్రమంగా నిర్మాణం చేపడుతున్న ప్రైవేట్ కాంప్లెక్స్ కు అనుమతులు ఎవరు ఇచ్చారు? ఈ నిబంధనలపై అనుమతులు ఎవరు ఇచ్చారు? ఏ అధికారి ఇచ్చారు అన్న అంశంపై శనివారం మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు అబ్దుల్ కలాం, సాదిక్ బాషా అడిగిన ప్రశ్నలపై రసాభాసగా కౌన్సిల్ సమావేశం మారింది. టీడీపీ కౌన్సిలర్ కండె శాంసుందర్లాల్ మరియు సాదిక్ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నది. వివాదాస్పదంగా ఉన్న స్థలంలో చేపడుతున్న నిర్మాణాన్ని నిలిపివేయాలని సంబంధిత అధికారిని మున్సిపల్ చైర్పర్సన్ ఆదేశించారు. లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలోని మొదటి అంశమైన లలితానగర్లో నిర్మించ తలపెట్టిన 30 అడుగుల రహదారిని కొనసాగించాలని తీసుకున్న ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేయాలని చైర్పర్సన్ పేర్కొన్నారు. మిగతా అంశాలు అన్నింటికీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ సమావేశంలో పొందుపరిచిన మొదటి అంశంలో ఎన్జిఓ కాలనీ మెయిన్ రోడ్ నుండి దక్షిణ దిశగా లలితానగర్ 80 అడుగుల రోడ్డును గతంలో ప్రతిపాదించి ఉన్నారు. తదుపరి సవరించిన మీదట 60 అడుగుల రోడ్డుగా తగ్గించి ఉన్నారు. ఈ రోడ్డును పొడిగించుటకు రైల్వే ట్రాక్ ఉన్న కారణంగా లెవెల్ క్రాసింగ్ లేని ఎడల 60 అడుగుల రహదారిని కొనసాగింపు సాధ్యం కాదని దానిని 30 అడుగుల రహదారిగా కొనసాగిస్తూ రివైజ్ చేసిన అంశాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈ విషయాన్ని కోఆప్షన్ సభ్యుడు పడకండ్ల సుబ్రహ్మణ్యం ప్రస్తావించడం జరిగింది. ఈ విషయంపై కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశవరి చర్చించిన మీదట వాయిదా వేశారు. ప్రధానంగా నంద్యాల నాగులకుంట రోడ్డులో ఉన్న పాలకొమ్మ చెట్టు స్థలంపై పెద్ద ఎత్తున కౌన్సిల్ సభ్యులు వాదోపవాదాలు చేసుకున్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం చైర్పర్సన్ పాలకొమ్మ చెట్టు ఉన్న ప్రాంతంలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పలు వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో చేపట్టిన పనులు కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న వాటికి నిధులు మంజూరు చేయాలని కౌన్సిలర్లు కోరారు. అలాగే పట్టణంలో కుక్కల బెడద, పారిశుద్ధ్య సమస్య, నీటి సమస్య తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. తిరుపతి లడ్డు ప్రసాదం తయారీపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని కౌన్సిల్ ద్వారా ప్రభుత్వానికి నిర్ణయాన్ని తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశవలి, గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
మొదటి అంశంగా 80 అడుగుల రోడ్డును మాస్టర్ ప్లాన్ నుండి 60 అడుగులకు కుదించటం, అదే 60 అడుగుల నుంచి మళ్ళీ 30 అడుగులకు కుదిస్తూ వాడికి కుడాకు పంపించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని అజెండాలో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అక్కడ చెప్పినటువంటి కారణాలు కూడా రైల్వే ట్రాక్ ఉంది, కొన్ని ఇల్లు నిర్మాణాలు జరిగినాయని చెప్పేసి విషయాన్ని అక్కడ తెలియపరిచారు అధ్యక్ష. మేము మీ ద్వారా కమిషనర్ గారిని, టౌన్ ప్లానింగ్ అధికారులని కోరేది ఏంటంటే, ఏదైనా రోడ్ అనేటటువంటిది మాస్టర్ ప్లాన్ లో చేర్చినప్పుడు ఏ ఆధారాల ప్రకారం చేరుస్తారు, పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేర్చేటటువంటి ఒక అంశము ప్రధానమైనటువంటిది అధ్యక్ష. వాటిని కుదించుకుంటూ పోతే వచ్చేటటువంటి భవిష్యత్ కాలంలో మరి ఈ యొక్క ప్రయాణాలకు ఇబ్బందులు కలగదా? ఏదైనా రోడ్డు చిన్నగా ఉన్నటువంటిది పెంచుతూ ఉన్నాం, అలాంటిది మనం ఈరోజు తగ్గించుకుంటూ పోతే మరి పట్టణ అవసరాలకు ఇది ఏమిటంటే నగరాలుగా కూడా, ఎందుకంటే మనది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అధ్యక్ష, ఈరోజు నగరాలుగా ప్రమోట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మనము టౌన్ కి అవుటర్ రింగ్ రోడ్స్ లోనే, అవుటర్ ప్రాంతాల్లోనే ఇప్పుడు ఇట్లా చేస్తే మరి ఇన్నర్ ప్రాంతాలను మనం ఎలా అభివృద్ధి పరచగలుగుతామని చెప్పేసి మీ ద్వారా అధికారులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైల్వే ట్రాక్ అడ్డంకి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి మనం సౌత్ సెంట్రల్ రైల్వేస్ వారితో దీని గురించి చర్చించామా? అదేవిధంగా క్షేత్రస్థాయిలో పరిశీలించినారు టౌన్ ప్లానింగ్ వాళ్ళని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా మనం చేసామా? ఇలా చేసుకుంటూ పోతే పట్టణాభివృద్ధి ఎలా జరుగుతుంది అధ్యక్ష? ఇక్కడ జీవో నంబర్ అని ఇచ్చారు కదా అధ్యక్ష, ఆ జీవో గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఆ జీవో కూడా మాకు కూడా అందరికి ఇస్తే మేము కూడా తెలుసుకుంటాము అధ్యక్ష. ఇట్లా తగ్గించుకుంటూ పోతే రోడ్ల విషయం అడిగారు కదా, మన కోఆప్షన్ మెంబర్ గారు అడిగారు కదా, అట్లే మేము కూడా ఆ పాయింట్ మీదనే అడుగుతున్నాము అధ్యక్ష. ఈ రోడ్లు తగ్గించడం అనేది ఓకే అండి. ఇప్పుడున్న దాన్ని బట్టి రోడ్లు పెరగాల, పెద్దగా ఉండాలా అని చెప్తున్నారు. అది ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలంటే కూడా రోడ్డు విస్తీర్ణం చూసే ఇస్తున్నారు కదా, అట్లే ఈ రోడ్లను తగ్గించడము అనేది మాత్రం చాలా దారుణం అధ్యక్ష. దీనికి మాత్రం రద్దు చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే సభ్యులు అడిగారో దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఈ లలితానగర్ ప్రాంతంలో పాత మాస్టర్ ప్లాన్ నందు 80 అడుగుల రోడ్డుగా పాత మాస్టర్ ప్లాన్ లో, అంటే 1993లో వచ్చిన మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించున్నారండి. కానీ అప్పట్లో మరి వారు ఏ బేసిస్ మీద ప్రతిపాదించారనేది మనకు తెలియదు. కానీ ఆ రోడ్డు అనేది ఇంకా కంటిన్యూషన్ లేదనమాట. అక్కడ రైల్వే ట్రాక్ అడ్డం ఉంది. రైల్వే ట్రాక్ నుంచి వెళ్ళాలంటే మనకి ఖచ్చితంగా లెవెల్ క్రాసింగ్ అనేది ఉండాలి. లెవెల్ క్రాసింగ్ ఉంటే మాత్రమే దాన్ని ఎక్స్టెండ్ చేయగలుగుతాము. కానీ అది తర్వాత ఈ కారణం చేత ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మళ్ళీ కొత్త మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ మనం ప్రచురించినప్పుడు అందరూ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తున్నారు. ఆ ఏరియాకి సంబంధించినటువంటి రెసిడెంట్స్ అందరూ కూడా సబ్మిట్ చేస్తున్నారు. కానీ దాన్ని 60 అడుగుల రోడ్డుగా, ఒక 20 అడుగులు తగ్గిస్తూ 60 అడుగుల రోడ్డుగా చేస్తున్నారు. రిప్రజెంటేషన్ సబ్మిట్ చేస్తున్నారు, మంత్రి గారి ద్వారా మనకు సబ్మిట్ చేస్తున్నారు. కానీ దీన్ని మనం పూర్తిగా చేస్తామని చెప్పలేము. కేవలం దీనికి గవర్నమెంట్ మాత్రమే కాంపిటెంట్ దీన్ని చేయాలంటే. అప్పట్లో వాళ్ళు 60 అడుగుల రోడ్డుగా ఎందుకు చేశారనేది వాళ్ళ దగ్గర ఉన్న డేటాలో ఉంటుంది, మన దగ్గర లేదు అది. ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్ మాత్రం మనము గవర్నమెంట్ కు పంపించడానికి మాత్రమే మనం అనుమతి తీసుకున్నాం. ఏసీపీ గారు చెప్పినట్టు రిప్రజెంటేషన్స్ ఇచ్చినారని చెప్తున్నారు. మరి ఇలా మాస్టర్ ప్లాన్ రోడ్స్ మీద ఎన్క్రోచ్మెంట్ చేసేసుకుంటే దాని తర్వాత ఇలా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే ఆ మాస్టర్ ప్లాన్ రోడ్లు తీసేస్తారు అధ్యక్ష. ఇంపార్టెంట్ అధ్యక్ష, దట్ టు ఇంటర్ కనెక్షన్ రోడ్స్ కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలా. ఇది ప్రధానమైన టౌన్ ప్లానింగ్ కే ఇది ఈ బాధ్యత వహించాలా అధ్యక్ష. వీళ్ళు చూడాలా, అన్ని పరిశీలించాలా, దానిపైన దీని మీద చర్చల ముందు పెట్టేసి దాని తర్వాత యాక్షన్ తీసుకోవాలని మనం కోరుకుంటున్నాం అధ్యక్ష. రైల్వే ట్రాక్ అనేటువంటిది ఒకటి వారు రిప్రజెంట్ చేసినట్లుగా లేరు అధ్యక్ష. అదేవిధంగా సార్ కొన్ని లెటర్స్ వచ్చాయి అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వీటిన్నింటినీ కూడా క్రోడీకరించి వచ్చే సమావేశానికి పూర్తి డీటెయిల్స్ లో వీటిని తీసుకురమ్మని చెప్పేసి మీ ద్వారా అధికారులను కోరుతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ రైల్వే ట్రాక్ లెవెల్ క్రాసింగ్ ఉన్న విషయము అందరూ ఒప్పుకుంటున్నారు. కాబట్టి రైల్వే ట్రాక్ ను మార్చాలంటే అధ్యక్ష, ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పినా మంత్రి గారు చెప్పినా దాదాపుగా జరగవు అధ్యక్ష. ఎందుకంటే నేను ఎంపీ గారితో పాటు
మా ఏరియాలో ఒక ప్రాబ్లం ఉంటే ఎంపీ గారితో పాటు డిఆర్ఎం దగ్గరికి వెళ్ళాను అధ్యక్ష. డిఆర్ఎం గారు ససేమరా ఒప్పుకోలేదు. కాబట్టి ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఒక ప్రధానమంత్రి స్థాయిలోనే రైల్వే ట్రాకులు మార్చడం కానీ, రైల్వే ట్రాకులు లెవెల్ క్రాసింగ్ కానీ జరుగుతాయి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మినిస్టర్ దగ్గర కానీ జరుగుతాయి, కానీ ఇక్కడ జరగడం అసాధ్యం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అక్కడ ఎంతో మంది అధ్యక్ష, నేను ఫీల్డ్కి పోయినాను అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ చూస్తానే చాలా మంది చిరు వ్యాపారస్తులు, అంటే కొద్ది చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు అక్కడ ఇల్లు కట్టుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు మనం 60 అడుగులు మాస్టర్ ప్లాన్ చేసినాం అనుకోండి, అది ఇంప్లిమెంట్ అయితే వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఎవరు కడతారు? దానికి బాధ్యులు ఎవరు? ప్రతి ఒక్క సభ్యునికి తెలుసు, ఆడ ఎన్విరాన్మెంట్ లో రూమ్ ఉండింది, క్యాష్ సెంటర్ వెళ్ళిపోయింది. తర్వాత మున్సిపాలిటీ పరిధిలో ఒక చెట్టు ఉండింది, పాలకొమ్మ చెట్టు. ఆ చెట్టు ప్రతి ఒక్క హిందువులు ఆ చెట్టు కొమ్మకు తీసుకుపోయి పెళ్లిళ్ళకి తీసుకుపోతుంది. ఆ చెట్టు కింద ఎస్సీ సోదరులు చెప్పులు కుట్టుకుంటుంది. ఆ చెట్టు స్థలము ఎక్కడ పోయింది? మీరు క్యాటీన్ ఎంక్రోచ్మెంట్ వెళ్ళిపోయింది. అది రూమ్ డబ్బులు తీసుకున్నారు, అయిపోయింది. అధ్యక్ష, అప్రూవల్ దేనికి ఇచ్చారో క్లారిటీగా ఇస్తే, షాపులకు ఇచ్చారా, దేనికి ఇచ్చారా అనేది దాని మీద కూడా కొంచెం క్లారిటీ కావాలి అధ్యక్ష. మున్సిపల్ కాంప్లెక్స్ అంతా పార్కింగ్ స్థలం పెట్టినారు అధ్యక్ష. ఈ పక్కన పెట్టాలకు ఉందా లేదా పార్కింగ్ స్థలం మున్సిపాలిటీది? దీని మీద పూర్తి వివరణ వచ్చేంత వరకు, వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యేంత వరకు అక్కడ వర్క్ చేయకుండా చూసి, ఎందుకన్నానంటే అవేమేమి ఉన్నాయో వాళ్ళ సొంత స్థలాలు ఉంటే గినక ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి రేపొద్దున ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి అసలు డాక్యుమెంట్ వెరిఫై కానివ్వండి, అక్కడ మున్సిపాలిటీ సైట్ అని చెప్పి ఏదైతే మనకు కంప్లైంట్స్ వస్తున్నాయో అవన్నీ చూడాల్సిన బాధ్యత ఉంది. అంతవరకు ఇంకొకటి, మీరు ఇచ్చిన్నారంటున్నారు, దాని ఇంటి నిర్మాణం కోసం ఇచ్చారు, కానీ అక్కడ షాప్ రూమ్స్ కడుతున్నారని కానీ గౌరవ సభ్యులు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని పార్కింగ్స్ అంటే ఏమి అవన్నీ మనం వెరిఫై చేసేంత వరకు. ఇంకొకటి, మున్సిపాలిటీ పార్కింగ్ ప్లేస్ అనేది కానీ మనకి ఇక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి, అదంతా వెరిఫై అయ్యేంత వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోండి. లేదు అలాంటి ఏదన్నా జరిగిందంటే తక్షణమే మీ మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ పాలకొమ్మ గురించి ఆల్రెడీ కలెక్టర్ కి, ఆర్డీకి అన్ని పెట్టడం కానీ జరుగుతుంది. నేను కానీ ప్రత్యక్షంగా కానీ పెట్టడం జరుగుతుందండి. ఏమేమి ఉన్నాయో ఆ డీటెయిల్స్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ నాకు చాంబర్ కి, నా టేబుల్ కి అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతవరకు దాని వర్క్ అయితే చేయకుండా ఆపాల్సిందిగా కోరుకుంటున్నాను. 31వ వార్డులో వచ్చేసి నేను కమ్యూనిటీ హాల్ అడగబట్టి ఇది 4th మంత్ అధ్యక్ష కౌన్సిల్ లో, కానీ ఇంతవరకు మున్సిపాలిటీ సిబ్బంది ఎవరు కూడా విజిట్ చేయలేదు. దాని గురించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష. ఇలా ఉన్నప్పుడు నేను అడగడం ఎందుకు అనిపిస్తుంది అధ్యక్ష, కౌన్సిల్ లో అడగడం ఎందుకు? ఒక్క వర్క్ కూడా, రోడ్లు కూడా అడిగా, ఇంతవరకు అది కాంట్రాక్టర్స్ అది ఓకే ఇందా, కాంట్రాక్టర్స్ ఉన్నారా, ఏం ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, నా వార్డులో సచివాలయం లేదు, అంగన్వాడీ సెంటర్ లేదని నేను గతంలో కూడా మీకు లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాటి మీద నాకు ఎలాంటి రియాక్షన్ అనేది లేదు. అంగన్వాడీ స్థలం అనేది కబ్జాకు గురవుతుంది అనేసి నేను తెలియజేస్తే మనం మున్సిపాలిటీ ప్లానింగ్ వాళ్ళ ద్వారానే దాన్ని మనం తొలగించడం జరిగింది అధ్యక్ష. రేకుల షెడ్ ఉంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు అధ్యక్ష. నాకు అంగన్వాడీ సెంటర్ కానీ సచివాలయంకి ఎలాంటి మీరు రియాక్షన్ ఇస్తారని నాకు తెలియజేసి కోరుచున్నాను అధ్యక్ష. పద్మావతి నగర్ సంబంధించి ఒక సమస్య వచ్చింది, మన కౌన్సిల్ వచ్చింది, అది ఆమోదం కూడా చేసినారు. దాని సంబంధంగా మన మున్సిపాలిటీకి సంబంధించిన 3 ఎంప్లాయీస్ సస్పెండ్ చేయడం జరిగింది. సమస్య అయితే సాల్వ్ అయిపోయింది. అక్కడ వాళ్ళు స్థలం వాళ్ళు హ్యాపీ, ఇక్కడ అధికారులు హ్యాపీ. ఇప్పుడు సస్పెండ్ చేసిన ఆ 3 గురించి మీరేమైనా చర్యలు తీసుకున్నారా? వాళ్ళ విధుల్లోకి తీసుకోవడం జరిగిందా, లేకపోతే వాళ్ళని సస్పెన్షన్ లో పెట్టినారా? కమిషనర్ గారు దీని మీద వాళ్ళు 25వ తేదీ వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఒక వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అదేవిధంగా ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, వీళ్ళ రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా దాని మీద మమ్మల్ని కన్సిడరేషన్లోకి తీసుకొని దయచేసి మమ్మల్ని రీఇన్స్టేట్ చేయండి విధులలోకి అని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. వారి 3 అభ్యర్థులను కూడా గౌరవ రీజనల్ డైరెక్టర్ అనంతపురం వారికి సమర్పించడం జరిగింది. వారిని కూడా ప్రత్యేకంగా కోరడం జరిగింది. చేయడానికి కొంచెం మాకు వార్డుకు సర్వేకి పంపించి కొంచెం సర్వే చేపిస్తే ఆ కమ్యూనిటీ హాలు, అర్బన్ సెంటర్ ఆ 2 మా వార్డు ఇవ్వమని చెప్పడం అడగడం ఇచ్చినాను మేడం. కమిషన్ గా ఒకసారి ఇచ్చినాను, అంతకుముందే సర్వేని కూడా పంపించినారు, కానీ ఆ రోజు వచ్చి మళ్ళీ వెనక్కిపోయినారు. మళ్ళీ ఒకసారి సర్వే చేపిస్తే బాగుండే కమ్యూనిటీ హాల్, దానికోసం అర్బన్ సెంటర్ కోసం. ప్రస్తుతము రైనీ సీజను, వర్షాకాలము, వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. అలాగే నెక్స్ట్ వింటర్ సీజన్ వస్తుంది, శీతాకాలం వస్తుంది. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష,
దోమలు బాగా ప్రబలడానికి అవకాశం ఉంది. కాబట్టి అధ్యక్ష స్ప్రేయింగ్ మిషన్లు మాత్రం ఒక్కటి లేవు అధ్యక్ష. స్ప్రేయింగ్ మిషన్లు నేను చాలా సార్లు అడిగినాను, స్ప్రేయింగ్ మిషన్లు ఇంతవరకు ఒకటి కూడా లేవు అధ్యక్ష. దయచేసి ఫాగింగ్ చేయడం వల్ల అర్ధగంట రిలీఫ్ కానీ పబ్లిక్, అది రోజుల తడబడి రిలీఫ్ కాదు అధ్యక్ష. దయచేసి స్ప్రేయింగ్ మిషన్లు తెప్పించి ఉన్న వాటినన్నా ఇమీడియట్ గా రిపేర్ చేసి వార్డుకు ఒకటిలాగా ఖచ్చితంగా దానిలను ప్రొవైడ్ చేసి ఖచ్చితంగా స్ప్రేయింగ్ మిషన్లు పెట్టి ఆ గుడ్డును, ఆ లార్వాను, ఆ దోమను ప్రబలకుండా చేసి పబ్లిక్ ను కాపాడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అయితే 60 మెంబర్స్ గురించి మిషన్స్ ఎందుకు లేవండి? స్ప్రేయింగ్ మిషన్స్ పురాతనకి అయింది మేడం, వారంలో తీసుకొని వస్తాను మేడం ఈ స్ప్రేయింగ్ మిషన్స్. 60 మంది అధ్యక్ష, మా వార్డులో 19 వార్డులో అన్ని పనులు, కాలువలు, రోడ్లు ఇవన్నీ కూడా చాలా రోజులు అయిపోయి అవి బిల్లులు ఎక్కించడం లేదని చెప్తున్నారు. ఎలక్షన్ అప్పుడు అయిపోయినాయి పనులన్నీ కూడా పూర్తిగా. తొందరగా దాన్ని బిల్లులు ఎక్కించి వాళ్ళకు శాంక్షన్ చేయాలని నేను మీ ద్వారా కమిషన్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అధ్యక్ష, మా మున్సిపల్ ఆఫీస్ ముందర ఉండే సర్కిల్ అధ్యక్ష చాలా పెద్ద సర్కిల్ అధ్యక్ష. అది ఎందుకంటే చాలా దొంగతనాలు జరుగుతున్నాయి, చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అధ్యక్ష. ఆ సర్కిల్ లో ఉండే సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అధ్యక్ష. ఆ సీసీ కెమెరాలు 3 సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అధ్యక్ష. దాన్ని ఇమీడియట్ గా మార్చి కొత్త సీసీ కెమెరాలు వేస్తే చాలా వరకు మనము బాధ్యులకు మనం ఆదుకునే అవుతామని. దేవనగర్ పైప్ లైన్ గురించి అధ్యక్ష 2 మాటలు ఇంతకుముందు చెప్పినాను. పైప్ లైన్ తీసి 6 నెలలు 7 నెలలు అయింది అధ్యక్ష. ఇళ్ల ముందర బుడ్డ వాన పడితే బయటికి వచ్చేటట్టుగా లేదు అధ్యక్ష. దాని ప్యాచింగ్ వర్క్ చేసి బూడ్చామని చెప్పి 8 రోజుల నుంచి అడుగుతున్నాం అధ్యక్ష. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడా ఎంపిక పోటీలు నంద్యాల పట్టణంలోని నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్లో నంద్యాల మండలం, నంద్యాల జిల్లా అండర్ 14 అండ్ 17 బాల బాలికలకు నంద్యాల నియోజకవర్గ స్థాయిలో చెస్, వాలీబాల్, కబడ్డీ ఎంపిక పోటీలను ఎంఈఓ2 శివప్రసాద్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. క్రీడల్లో రాణించి నంద్యాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రీడల కన్వీనర్ శివకుమార్, నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ చిలుపతి, ఏపీ రెడ్డి మరియు క్రీడా భారతి ప్రతినిధి నిమ్మకాయల సుధాకర్, చలంబాబు, నాగరాజు పాల్గొన్నారు. దాదాపుగా ఈ సంవత్సరము ఎందుకో ఈ క్రీడా సంబరాలు కొద్ది బాగా ఎక్కువైపోయినాయని సంతోషించదగ్గ విషయము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా శ్రమిస్తేనే ఏదైనా సాధించగలుగుతాం. ఈ చదువు, ఆటలు అనేటివి పరస్పర సంబంధం కలిగినటివి. ఇవన్నీ ఆటలు ఎవరు బాగా ఆడుతారో వారికి శారీరక ఉల్లాసం కలుగుతుంది. శరీరం బాగా ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ 2 బాగున్నప్పుడు జ్ఞాన వికాసం కలుగుతుంది. అప్పుడు మీరు ఏది అనుకుంటే అది సాధించగలిగే స్థాయికి వస్తారు. మీరు ఆటలంటే చాలా చులకనగా తీసుకోకండి. ఇది కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ద ఎడ్యుకేషన్. గేమ్స్ లో మీరందరూ పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా సంతోషం. సో ఈ గేమ్స్ అన్నిటినీ మీరు బాగా ఆడండి. గేమ్స్ వల్ల మరి పెద్దలందరూ చెప్పినట్లుగా మీకు మానసిక ఉల్లాసం అనేది కలుగుతుంది. కేవలం స్టడీసే కాదు, మనకు గేమ్స్ కూడా చాలా ముఖ్యము. మరి అటువంటి గేమ్స్ ను మీకు దగ్గర నుండి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ టీచర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ గేమ్స్ మంచిగా ఆడి నియోజకవర్గ స్థాయి నుంచి నెక్స్ట్ జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కూడా మీరు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవితానికి ఎటువంటి ఆటంకులు లేకుండా, ఒడిదొడుకులు లేకుండా చక్కగా ఎదగడానికి ఉపయోగపడతాయి. నైతిక విలువలు అనేది ఏమిటంటే ఎదుటివాడిని మోసం చేసి ఓడిపోవడం అటువంటిది కాకుండా మన స్వశక్తితో, మన శక్తితో ఉన్న రూల్స్ కి బయటయ్యి ఆమోదించే రూల్స్ అనుగుణంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించి చక్కగా అవుట్ చేసి వచ్చి అటువంటి గెలుపులోనే ఒక ఆనందం, సుఖం ఉంటుంది. అంతేకాకుండా సింపతి, ఎంపతి లాగా ఇది కూడా నేర్చుకోవాలి. మీరు పక్కవాడు బాధపడతా ఉంటే వాడికి మనోధైర్యం చెప్పేటువంటి గుణం కూడా విద్యార్థులు ఈ వయసు నుంచి మీరు అలవాటు చేసుకోవాలి. మీరు గెలిచాం కదా, పక్కన ఓడిపోతాం కదా అని చెప్పేసి ఎదుర్కోకుండా, క్రీడలు అనేటివి గెలుపోవడం అనేది సహజం. కాబట్టి గెలుపోవటంలోని
సమానంగా స్వీకరించినటువంటి మనస్తత్వము ఒక ఎగ్జామ్ లాంటిది మీకు క్రీడల్లో పాల్గొనడం. మీరందరూ గేమ్స్ అనేది చిన్న విషయం కాదు. గేమ్స్ లో మనకు గురువులు నేర్పేటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మన జీవితానికి అవి తొలిమెట్టులా ఉపయోగపడతాయి. మన భవిష్యత్తుకు ఇవి చాలా దోహదపడతాయి. మనము గేమ్స్ లో స్కిల్స్ ఏదైతే చెప్తారో ఈ ఓన్లీ గేమ్స్ వరకే కాదు, మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో తెలివితేటలకు మనం ఉన్నత స్థాయిలకు వెళ్ళడానికి చాలా దోహదపడతాయని విషయం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ ఈ రోజు మనకు భోజన వసతి శ్రీ గురు రాఘవేంద్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ దశగిరెడ్డి గారు, వారి కుమారులు మౌలాల్ రెడ్డి గారు, శేషావల్ రెడ్డి గారు మనకి ఇక్కడ ఈ రోజు అందరికీ భోజన వసతి కలిగేస్తున్న వారందరికీ క్రీడాకారుల తరఫున ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిపై దృష్టి సారించకుండా డైవర్షన్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టాడని, ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలను నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రజల తరపున పోరాడతామని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా హెచ్చరించారు. శనివారం స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన 20 కార్పొరేషన్ల పదవులపై తన స్పందనను తెలియజేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించి నిబంధనలు తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా వక్ఫ్ బోర్డుకు చైర్మన్ నియామకం చేయడం ఎంతో తప్పని అన్నారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి 11 మంది సభ్యులు ఉంటారని, వారు కలిసి చైర్మన్ను ఎన్నుకోవడం జరుగుతుందని, అయితే కోర్టు పరిధిలో ఉన్న సందర్భంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ను నియమించడం సరికాదన్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ఇటీవల ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 20 కార్పొరేషన్లను ప్రకటించడం మనమంతా చూస్తాం. అందులో ఒక్కటి మైనార్టీలకు ప్రకటించడం చేశాం. మైనార్టీలను దగ్గర తీస్తాం, డెవలప్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఒక్కటి ప్రకటించడం చూస్తా ఉన్నాం. అది కూడా వక్ఫ్ బోర్డు ఎలాగో మైనార్టీలకు ఇచ్చేది, ఆయన కొత్తగా మైనార్టీలో ఎక్స్ట్రా ఇచ్చింది అయితే ఏమీ లేదు. అది కూడా విచిత్రంగా ఏమంటే అది కోర్టు పరిధిలో ఉంది. అందులో వక్ఫ్ బోర్డు చైర్మన్ వచ్చేసి ఎప్పటికీ ఈ రోజు వరకు జరిగే పద్ధతి ఏమిరా అంటే 11 మంది ఈ రోజు వరకు దాంట్లో మెంబర్స్గా ఉన్నారు. ఆ మెంబర్స్ వక్ఫ్ బోర్డు చైర్మన్ను వెన్నుకోవాల్సిన పరిస్థితి. కోర్టులో వ్యవహారం ఉండగా ఇన్వాల్వ్ కావడమే తప్పు. ప్లస్ 11 మంది ఎలక్షన్ చేసిన తర్వాత వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎన్నుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు అక్కడ ఎన్నుకోవడానికి అవకాశమే లేదు. కోర్టులో లేకపోయినా 11 మంది ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళే వక్ఫ్ బోర్డు చైర్మన్గా అవుతారు. చంద్రబాబు నాయుడు అజీజ్ అనే వ్యక్తి, నెల్లూరుకు సంబంధించిన అజీజ్ అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. సంతోషమే. పద్ధతి తప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం ఏది 11 మంది ఎలక్షన్ జరగాలి, దాంట్లో మెజారిటీ వచ్చిన తర్వాత చైర్మన్గా ఎన్నుకుంటారు. అది జరగలేదు. ప్లస్ అట్లా ఎన్నిక జరగాలంటే కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎన్నికనే చెల్లి. రూల్స్కు విరుద్ధంగా చేసుకుంటూ పోవడము ఈ చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదు. అన్ని రూల్స్ బ్రేక్ చేయడం తప్ప వేరే ఏమీ చేయలేకపోతాం. కేవలం డెవలప్మెంట్ గురించి దాని గురించి ఆలోచన చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాం. మీరు చెబుతా ఉన్నారు ఇప్పుడు లడ్డు వివాదం ప్రతిరోజు చూపెడతానే ఉన్నారు. ఎంత తప్పుడుగా చెప్తా ఉన్నారు మీరు. డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయండి. కార్పొరేషన్ చైర్మన్ వక్ఫ్ బోర్డు కోర్టులో ఉంది. ఎందుకు ఉంది? ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. దాని గురించి ఏమైనా చేయండి. అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. దానిలో సర్దుబాటు రకంగా చేయండి. కోర్టులో ఉండేది క్లియర్ చేయండి. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. డెవలప్మెంట్ గురించి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాల గురించి అమలు చేసే దిశగా అడుగులు వేయండి తప్ప కేవలము కల్లిబుల్లి మాటలు చెప్పి మోసం చేసి మసిపూసి మారేడుకాయ చేసే విధానం అయితే మానుకోండి. 100 రోజుల పాలన ఏమీ లేదు. కేవలం రెడ్ బుక్ పాలన తప్ప వేరే ఏమీ చేయదు. మరొక్కసారి చెప్తా ఉన్నాను మీకు,
మీరు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథకంలోకి నడిపే రకంగా చెయ్యండి. అలాగైనా చేయకపోతే మేమైతే మిమ్మల్ని ప్రజల ముందు నిలబెట్టి ఖచ్చితంగా ప్రజల తరఫున మేము మీతో పోరాడడానికి రెడీగా ఉన్నాం. నమస్కారం. ఈ నెల 28వ తేదీ ప్రపంచ రేబిస్ నివారణ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక పశువైద్యశాలలో నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కుక్కలకు పిల్లులకు ఉచిత టీకా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ కుక్కలు పిల్లులు గబ్బిలాల ద్వారా రేబిస్ వ్యాధి సోకుతుందని, ఈ వ్యాధి ప్రాణాంతకమైనదన్నారు. నివారించేందుకు టీకా వేయించాలని సూచించారు. ఈ వ్యాధి సోకితే మెదడుకు రేబిస్ వైరస్ చేరి నాడీ వ్యవస్థ దెబ్బతిని కండరాలు నరాలు పనిచేయక పక్షవాతం వస్తుందని తెలిపారు. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి, ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు 28 సెప్టెంబర్ 2024 తారీఖున ప్రపంచ ర్యాబిస్ దినోత్సవ సందర్భంగా ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు అన్ని పెంపుడు జంతువులకు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో వాటికన్నిటికీ ఈరోజు వ్యాక్సినేషన్, ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సినట్టుగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ ర్యాబిస్ వ్యాధి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వ్యాధి వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఇది చాలా ప్రాణాంతకమైనది. ఇది పెంపుడు జంతువులు కరవడం వల్ల ఆ సలైవ మానవ శరీరంలోకి పోయి ఇది తీవ్రమైన వ్యాధిగా పరిగణించబడుతుంది. ఈ వ్యాధి సోకినట్లయితే మరణం ఒకటే, ఇంకా దీనికి రికవరీ అంటూ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇది వ్యాక్సిన్ ద్వారా నివారించడం జరుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే, ఇది కుక్క కాటు కానీ, లేకుంటే పిల్లి కాటు కానీ, లేకుంటే గబ్బిలాల వల్ల కూడా వస్తుంది. ఇది అవి కరిచినట్లయితే మానవ శరీరంలోకి వైరస్ పోయి ముఖ్యంగా మెదడులోకి వైరస్ వ్యాప్తి చెంది నరాల బలహీనత వచ్చి చనిపోయేదానికి ఆస్కారం ఉంది. ఈ వ్యాధి సోకినట్లయితే పెరాలసిస్ రావడము, అలాగనే సొంగకారి ఎక్కువగా మరణాలు సంభవిస్తాయి. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా వారి వారి పెంపుడు జంతువులకు ఈ వ్యాక్సిన్ వేసి ఈ ర్యాబిస్ వ్యాధిని నివారించవలసినదిగా కోరుతున్నాం. నంద్యాల పట్టణంలోని శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అక్టోబర్ 6వ తేదీ నుండి జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్లు మౌలాలి రెడ్డి, శేక్షావలి రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా శనివారం 42వ జూనియర్స్ జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల బ్రోచర్లు శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్లు మరియు కర్నూలు జిల్లా సాఫ్ట్బాల్ సెక్రటరీ విజయ్ కుమార్ పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మౌలాలి రెడ్డి, శేక్షావలి రెడ్డి మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల, శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంయుక్తంగా 42వ జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల పట్టణంలో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 5 రోజుల పాటు నంద్యాలలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే పోటీలు శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతాయన్నారు. అక్టోబర్ 6వ తేదీ నుండి ప్రారంభమయ్యే పోటీలు 10వ తేదీన ముగుస్తాయని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా అన్ని రకాల చర్యలు చేపట్టబడ్డారు. ఈ కార్యక్రమంలో పీడీలు శ్రీధర్, శ్రీనివాసరెడ్డి, దాస్, నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ 42nd జూనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ 2024 ఈ అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మరి నంద్యాలలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇనాగ్రేషన్ కానివ్వండి, క్లోజింగ్ సెరమనీ, అదేవిధంగా ఫుడ్ అండ్ అకామిడేషన్ వచ్చేసి గురురాజ స్కూల్ అయినటువంటి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గేమ్స్ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో కండక్ట్ చేస్తున్నారు. సో ఈ 4 రోజులు మరి 23 రాష్ట్రాల నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మరి ఈ గేమ్స్ బాగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పీఈటీస్ అందరూ కూడా మంచి కోఆపరేషన్తో ఈ గేమ్స్ కండక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఇది నేషనల్ లెవెల్ ఇది కాబట్టి దీన్ని కొంచెం హై మీడియా కవరేజ్ ఇచ్చి మరి అన్ని రాష్ట్రాలకు వెళ్ళే విధంగా మీడియా మిత్రులు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో 42nd జూనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ మన నంద్యాలలో మన స్కూల్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఆర్గనైజ్ చేసే వాళ్ళు వచ్చేసి సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్, సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్,
సో ఇది నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్, నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్. సో అక్టోబర్ 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఇక్కడ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇనాగరేషన్, క్లోజింగ్, అదేవిధంగా అకామిడేషన్ అంతా కూడా మన స్కూల్ ఇస్తున్నాము. సో గేమ్స్ అంతా కూడా రామకృష్ణ పీజీ కాలేజ్లో రామకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అవి. సో మొత్తం మీద 23 స్టేట్స్ నుంచి 700 మంది పార్టిసిపేట్ అవుతున్నారు. 350 మెంబర్స్ బాయ్స్, 350 మెంబర్స్ గర్ల్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. అఫీషియల్స్ 50 మంది వస్తున్నారు. కాబట్టి నేషనల్ లెవెల్లో జరగడం అనేది మన నంద్యాల జిల్లాలో మా దగ్గర జరగడం అనేది చాలా గొప్ప విషయము. సో కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ సహకారం అందియాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 5 రోజులు దీనికి బాగా కవరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో నూతనంగా ఎల్కేఆర్ బిఎస్సి నర్సింగ్ కళాశాలను జేవీఆర్ఆర్ మరియు ఎల్కేఆర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గుర్తింపు కలిగి 4 సంవత్సరాల బిఎస్సి నర్సింగ్ కోర్సు నిర్వహిస్తున్నట్లు జేవీఆర్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ లక్ష్మీకాంతారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేవీఆర్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ లక్ష్మీకాంతారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నుండి నంద్యాల పట్టణ వెంకటాచలం కాలనీలోని జేవీఆర్ఆర్ ఐటీఐ కళాశాల ఆవరణంలో 4 సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించడం జరిగిందన్నారు. ఇంటర్ నందు బైపీసీ లేదా వొకేషనల్ బ్రిడ్జి కోర్సు పూర్తి చేసి ఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు అడ్మిషన్లను పొందవచ్చునని తెలిపారు. అలాగే మేనేజ్మెంట్ సీట్లు పొందవచ్చునని పేర్కొన్నారు. వివరాలకు ఎల్కేఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, జేవీఆర్ఆర్ ఐటీఐ కాలేజీ, వెంకటాచలం కాలనీ నందు సంప్రదించవచ్చునని చైర్మన్ లక్ష్మీకాంతారెడ్డి తెలిపారు. 8520010739 మరియు 8520023866 సెల్ నంబర్లలో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల గురించిన సమాచారం పొందవచ్చన్నారు. నంద్యాల పట్టణం నాగులకుంట రోడ్డు నందు గతంలో ఉన్న పాలకొమ్మ చెట్టును తొలగించడం జరిగిందని, ఆ ప్రాంతంలో ఉన్న స్థలంలో చేపడుతున్న నిర్మాణంపై మున్సిపల్ అధికారులు విచారణ జరపాలని, అలాగే నంద్యాల మున్సిపాలిటీకి చెందిన స్థలాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు రవికిరణ్ మున్సిపల్ కమిషనర్కు, మున్సిపల్ చైర్పర్సన్కు వినతి పత్రం అందజేశారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంకు ఏపీఎంఆర్పీఎస్ తరఫున కమిషనర్ గారికి, కౌన్సిలర్ కు, చైర్పర్సన్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నంద్యాల శ్రీనివాస్ సెంటర్ లో ఉన్నటువంటి నాగులకుంట రోడ్డు దగ్గర ఉన్న స్థలము కబ్జాదారులకు పాలిట గురై ఆక్రమణ గురి జరిగి నిర్మాణం జరుగుతుంది. గతంలో అక్కడ హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఆరాధించేటువంటి పాలకొమ్మ చెట్టు మా చిన్నతనం నుంచి కూడా ఉండడం జరిగింది. ఆ చెట్టు దగ్గర మా మాదిగలు కొంతమంది చెప్పులు కుట్టుకుంటూ కూడా జీవనం సాగించేవారు. కానీ మా మాదిగలకు చెప్పులు కుట్టే వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయించి హిందువులు పవిత్రంగా కొలుచుకుంటే పాలకొమ్మ చెట్టును నరికి దాన్ని కబ్జాదారులు గురి చేసి దాని మీద కాంప్లెక్స్ కట్టడం జరుగుతుంది. మరి ఆయంత స్థలానికి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా అప్రూవల్ ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు. అదే రైతునారం దగ్గర ఉండే వక్ఫ్ బోర్డు స్థలాలు అయితే మాత్రం ఎమ్మడెమ్మడే పలగొట్టడం జరిగింది. మరి ఇది పలగొట్టబోవడానికి మరి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయో తెలియదు, మున్సిపల్ అధికారుల అండదండలు ఉన్నాయో తెలియదు. మాకైతే మాత్రం మాదిగల్ని ఎంతో కష్టపడి పనిచేసుకున్న వారి స్థలాన్ని ఖాళీ చేపించి ఆక్రమణ గురైన వాళ్ళ వారి నుంచి కూడా స్థలాన్ని స్వాధీనపరచుకొని మాదిగలకు అవకాశం ఉంటే ఏదైనా చెప్పులు కుట్టుకునే దానికి కూడా ఏదైనా అవకాశం కల్పిస్తారని మేము ఈ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ రేపు సోమవారం కలెక్టర్ ఎదుట ఏపీఎంఆర్ఎస్ ఎత్తున భారీ ఎత్తున ఆందోళన చేపడతామని ఏపీఎంఆర్ఎస్ లో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే తగు చర్యలు తీసుకున్న నిర్మాణాన్ని కూల్చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.